Hey friends, welcome to our ఛానల్. ఈరోజు సైకాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎప్పుడు విమానం చూడని పిల్లవాడు మొదటిసారి ఆకాశంలో విమానం చూసినప్పుడు దానిని తెల్లని పక్షిలా గుర్తించడంలో సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది? ఆప్షన్ 1 వ్యవస్థీకరణం, ఆప్షన్ 2 సాంశీకరణం, ఆప్షన్ 3 అనుగుణ్యం, ఆప్షన్ 4 సమతుల్యత. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు తామున్న ప్రపంచాన్ని అన్వేషించి ఆయా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 పియాజే, ఆప్షన్ 2 చామ్స్కీ, ఆప్షన్ 3 కార్ల్ రోజర్స్, ఆప్షన్ 4 ఫ్రాయిడ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఆప్షన్ 1 వ్యవస్థీకరణం, ఆప్షన్ 2 సాంశీకరణం, ఆప్షన్ 3 అనుగుణ్యం, ఆప్షన్ 4 సమతుల్యత. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఆప్షన్ 1 సాంశీకరణం, ఆప్షన్ 2 వ్యవస్థీకరణం, ఆప్షన్ 3 అనుగుణ్యం, ఆప్షన్ 4 సమతుల్యత. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే మరియు బ్రూనర్లు బోధన ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం. ఆప్షన్ 1 బోధనా పరిపక్వతల మధ్య సంబంధం, ఆప్షన్ 2 బోధనా ప్రేరణల మధ్య సంబంధం, ఆప్షన్ 3 బోధనా విషయాల మధ్య సంబంధం, ఆప్షన్ 4 బోధనా మూల్యాంకనాల మధ్య సంబంధం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, పాల పీకతో పాలు తాగే అలవాటున్న పిల్లవానికి గ్లాసులో పాలు ఇచ్చినప్పుడు మొదట పాత పద్ధతిలో చప్పరించడానికి ప్రయత్నించి తర్వాత కొత్తగా గ్లాసుతో తాగడం నేర్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఆప్షన్ 1 సాంశీకరణం, ఆప్షన్ 2 వ్యవస్థీకరణం, ఆప్షన్ 3 సమతుల్యత, ఆప్షన్ 4 అనుగుణ్యం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, తన తల్లిని మమ్మీ అని పిలిచే పిల్లవాడు మహిళలందరినీ మమ్మీ అని పిలవసాగాడు. దీనికి గల కారణం. ఆప్షన్ 1 అనుగుణ్యం, ఆప్షన్ 2 వ్యవస్థీకరణం, ఆప్షన్ 3 సాంశీకరణం, ఆప్షన్ 4 సర్వాత్మకవాదం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, తల్లి కనిపించకపోతే పిల్లవాడు తన తల్లిని వెతకడం ప్రారంభమయ్యే దశ పియాజే సంజ్ఞానాత్మక దశ. ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 ఇంద్రియచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అమ్మాయి తన ఆడుకునే బొమ్మకు స్నానం చేయించడం, అన్నం పెట్టడం చేస్తుంది. పియాజే ప్రకారం ఈ అమ్మాయి సంజ్ఞానాత్మక దశ. ఆప్షన్ 1 ఇంద్రియచాలక దశ, ఆప్షన్ 2 అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 పూర్వ ప్రచాలక దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వ భావనాత్మక అంతర్బుద్ధి దశలను కలిగిన సంజ్ఞానాత్మక దశ ఏది? ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 ఇంద్రియచాలక దశ, ఆప్షన్ 3 అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 మూర్త ప్రచాలక దశ. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, చిలుక ఎగురుతుంది, కాకి ఎగురుతుంది, పావురం ఎగురుతుంది, కావున రెక్కలున్న పక్షులన్నీ ఎగురుతాయి అనే వాక్యం సూచించేది ఏది? ఆప్షన్ 1 అగమనాత్మక వివేచన, ఆప్షన్ 2 నిగమనాత్మక వివేచన, ఆప్షన్ 3 అగమనాత్మక ఆలోచన, ఆప్షన్ 4 నిగమనాత్మక ఆలోచన. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, రెక్కలున్న పక్షులు ఎగురుతాయి కావున చిలుక, కాకి, పావురం వంటివి పక్షులు కావున అవి ఎగురుతాయి అనే వాక్యం సూచించేది ఏది? ఆప్షన్ 1 అగమనాత్మక ఆలోచన, ఆప్షన్ 2 నిగమనాత్మక వివేచన, ఆప్షన్ 3 అగమనాత్మక వివేచన, ఆప్షన్ 4 ఊహా ఆలోచన. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్,
పియాజే సంజ్ఞానాత్మక వికాసంలోని జ్ఞానేంద్రియ చలన దశ ఈ క్రింది వానిలో దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 సామాజిక విషయాలపై ఆసక్తి. ఆప్షన్ 2 పరికల్పనలను ప్రతిపాదించి విశ్లేషించే సామర్థ్యం. ఆప్షన్ 3 తార్కిక పద్ధతిలో సమస్యలను పరిష్కరించు సామర్థ్యంను కలిగి ఉండడం. ఆప్షన్ 4 అనుకరణ, స్మృతి మరియు మానసిక నిరూపణం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి రాజధాని న్యూఢిల్లీ అని చెప్పిన తర్వాత న్యూఢిల్లీ ఏ దేశానికి రాజధాని అని అడిగితే సమాధానం చెప్పలేని విద్యార్థి పియాజే సిద్ధాంతంలో ఏ దశకు చెందుతాడు? దానిని ఏమంటారు? ఆప్షన్ 1 ఇంద్రియచాలక దశ, వస్తు స్థిరత్వ భావన. ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఎనిమిజం. ఆప్షన్ 3 పూర్వ ప్రచాలక దశ, ఏకమితి. ఆప్షన్ 4 మూర్త ప్రచాలక దశ, ఆగమనాత్మక ఆలోచన. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించినది. ఆప్షన్ 1 ఉపాధ్యాయుని ప్రవర్తన నమూనాలు విద్యార్థి అనుసరించడం. ఆప్షన్ 2 తన గురించి పరిసరాల గురించి శిశువు అవగాహన చేసుకోవడం. ఆప్షన్ 3 దశపై ఆధారపడుతుంది కానీ వయసుపై ఆధారపడదు. ఆప్షన్ 4 వయసుపై ఆధారపడుతుంది కానీ దశపై ఆధారపడదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే ఆకారం పరిమాణం ఉన్న రెండు మట్టి గోళాలను తీసుకొని వాటిలో ఒకదాని ఆకారాన్ని మార్చినప్పుడు దానిని తిరిగి మొదటి ఆకారంలోకి మార్చగలగమని భావించలేని శిశువులో లోపించిన భావనా లోపం. ఆప్షన్ 1 అహం కేంద్రవాదం. ఆప్షన్ 2 పదిలపరుచుకునే భావనా లోపం. ఆప్షన్ 3 అవిపర్యాత్మక భావనా లోపం. ఆప్షన్ 4 సర్వాత్మకవాదం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సరికాని వాక్యం ఏది? ఆప్షన్ 1 ప్రతి తార్కిక ప్రచాలకాన్ని తిరిగి చేయవచ్చు అనే భావన లేకపోవడం అవిపర్యాత్మక భావన లోపం. ఆప్షన్ 2 ఒక వస్తువు ఆకారాన్ని మార్చినా స్థితిని మార్చినా దాని గుణం కూడా మారుతుంది. కన్జర్వేషన్. ఒక ఆట వస్తువును వేరొక ఆట వస్తువులాగా భావించడమే ప్రతిభాసాత్మక ఆలోచన. ఆప్షన్ 4 ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించడం సర్వాత్మకవాదం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల వికాసాన్ని వేగవంతం చేయాలని ప్రయత్నం చేయడం మూర్ఖత్వం అన్నది. ఆప్షన్ 1 పియాజే. ఆప్షన్ 2 కోల్బర్గ్. ఆప్షన్ 3 వైగోట్స్కీ. ఆప్షన్ 4 బ్రూనర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలను తమ సమవయస్కుల నిష్పాదనలలో పోల్చకుండా వారి పూర్వ సాధనలను ప్రస్తుత సాధనలతోనే పోల్చాలి అని చెప్పినది. ఆప్షన్ 1 వైగోట్స్కీ. ఆప్షన్ 2 బ్రూనర్. ఆప్షన్ 3 పియాజే. ఆప్షన్ 4 కోల్బర్గ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో సరికాని వాక్యం ఏది? ఆప్షన్ 1 పరిసరాలతో ప్రత్యక్ష పరస్పర చర్య అనుకూలత. ఆప్షన్ 2 పాత అనుభవాలను క్రొత్త అనుభవాలతో సరిపోల్చుకునే ప్రక్రియ సాంశీకరణం. ఆప్షన్ 3 కొత్త స్కీమాటాలను సృష్టించుకునే ప్రక్రియ అనుగుణ్యం. ఆప్షన్ 4 పాత స్కీమాటాలను దృఢపరచుకునే ప్రక్రియ వ్యవస్థీకరణం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.